వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ 2. నెక్స్ట్ అండ్ పర్పస్ ఆఫ్ ఓఎస్, అసలు ఓఎస్ ఎందుకు? ఓకే 3, యాక్చువల్గా 3 ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ ఎందుకు, ఆ తర్వాత 3 వచ్చేసి ఎస్ అసలు లైనెక్స్ అంటే ఏంటి, లైనెక్స్ వాట్ ఈస్ లైనెక్స్, వాట్ ఈస్ లైనెక్స్, ఎస్ వాట్ ఈస్ లైనెక్స్, గుడ్. అండ్ ద పర్పస్ ఆఫ్ లైనెక్స్, ఎస్ లైనెక్స్, పర్పస్ ఆఫ్ లైనెక్స్. నెక్స్ట్ వాట్ ఈస్ లినక్స్ సర్వర్, అసలు లినక్స్ సర్వర్ అంటే ఏంటి, ఎస్ ఇది అయిపోయింది పార్ట్ 1. సో పార్ట్ 2లో మనం సింపుల్గా యాక్చువల్గా ఏం నేర్చుకుంటాం అంటే అసలు లైనక్స్ హిస్టరీ ఏంటి అసలు, ఎస్ తర్వాత అసలు లైనక్స్ కి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి లైనక్స్ లో, ఆ ఫ్లేవర్స్ ఏంటి, ఎస్ ఇది ఒక స్టోరీ నేర్చుకోవాలి. ఆ తర్వాత పార్ట్ 3లో సింపుల్ గా ఇది ఎంత తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఎస్ ఫస్ట్ క్వశ్చన్. సో పార్ట్ 3 యాక్చువల్ గా పార్ట్ త్రీలో జనరల్ గా మనకి వాట్ ఈస్ యునిక్స్, అసలు యునిక్స్ అంటే ఏంటి 2. సో పర్పస్ ఆఫ్ యునిక్స్, అసలు యునిక్స్ ఎందుకు, ఎస్ యునిక్స్ అంటే ఏంటి, యునిక్స్ ఎందుకు. సింపుల్ గా 3వ క్వశ్చన్ అసలు యునిక్స్ హిస్టరీ, 4వది ఎస్ లైనక్స్ హిస్టరీ, సారీ యునిక్స్ హిస్టరీ అండ్ యాజ్ వెల్ యాజ్ యునిక్స్ ఫ్లేవర్స్, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఓకే సో నెక్స్ట్ పార్ట్ 4. ఈ పార్ట్ 4లో మనం ఏం నేర్చుకుంటామంటే అసలు వాట్ ఈజ్ విండోస్, 2 పర్పస్ ఆఫ్ విండోస్, ఓకే 3 ఏంటంటే అసలు డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తాం, డిఫరెన్స్ బిట్వీన్ లినక్స్ యునిక్స్ అండ్ విండోస్, ఇది యాక్చువల్. అండ్ ఇది ఇవి నేర్చుకోవాలి అసలు యాక్చువల్ గా ఈ ఎవరికి అవసరం, ఎస్ ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ క్లౌడ్ ఇంజనీర్ ఈ నాలెడ్జ్ నీకు అవసరం, ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఈ నాలెడ్జ్ నీకు అవసరం, ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ లైనక్స్ అడ్మిన్ ఈ నాలెడ్జ్ నీకు అవసరం. ఎస్ ఎవరైనా సరే ఈ పైవన్నీ తెలుసుకోవాలి, ఎస్ తప్పకుండా, అదర్వైజ్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఓకే అసలు ఇది చెప్పాలంటే పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సింపుల్ వేలో. సో అండ్ ఆల్సో విల్ బి గివెన్ ఏ గుడ్ నోట్స్ ఫర్ యూ. ఓకే ఎక్సలెంట్ నోట్స్ కూడా మనం ఇస్తాం, నో ప్రాబ్లం. అది మనం ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి ఇవి చేసి నోట్స్ కాదు, ఓన్ కంటెంట్ నీట్గా రాసి స్పష్టమైన విధానంలో మంచి పాయింట్స్ మెన్షన్ చేస్తూ నీకు ఇస్తాను. సరే ఇది యాక్చువల్గా. దీని తర్వాత యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్లో చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్లు నడుస్తాయి, అది వేరే విషయం. మనకి ఇప్పుడు ఏంటంటే ఓఎస్ అంటే ఏంటి, అసలు ఓఎస్ ఎందుకు, అసలు లైనక్స్ అంటే ఏంటి, అసలు లైనక్స్ ఎందుకు, ఓకే అసలు లైనక్స్ సర్వర్ అంటే ఏంటి, అసలు అది విషయం. లైనక్స్ సర్వర్ అంటే అదేంటి అసలు అది, ఇది పార్ట్ 1. ఆ తర్వాత అసలు లైనక్స్ హిస్టరీ ఏంటి, అసలు దానికి ఫ్లేవర్స్ ఏంటి, అది. మళ్ళీ నెక్స్ట్ కేసులో పార్ట్ 3లో యునిక్స్ అంటే ఏంటి, అసలు యునిక్స్ ఎందుకు, దాని హిస్టరీ ఏంటి, దాని ఫ్లేవర్స్ ఏంటి. 4వ పార్ట్లో అసలు విండోస్ అంటే ఏంటి, వాట్ ఈస్ విండోస్ అండ్ పర్పస్ ఆఫ్ విండోస్. సో ఆఫ్టర్వర్డ్స్ ఎస్ లినక్స్ కి యునిక్స్ కి అండ్ విండోస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మనం తెలుసుకుంటే చాలు, చక్కగా అర్థమైపోతుంది. ఓకే ఓకే అయితే మీ నుంచి నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే ఆపరేటింగ్ సిస్టమ్, వాట్ ఈస్ ఓఎస్, ఇది మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్. ఎస్ సో నా ఆన్సర్ ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ నా ఆన్సర్ ఏంటంటే వాట్ ఈస్ ఓఎస్, వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఓఎస్, ఎస్ ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా నా క్వశ్చన్. మరి వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎస్ ఇది దీనికి ఆన్సర్ ఎస్, ఆన్సర్ ఎస్ ఫ్రెండ్స్, ఎస్ హేమచంద్ర దీనికి ఆన్సర్ మీరు ఎలా చెప్పగలరు, అసలు ఓఎస్ అనే దానికి ఆన్సర్ ఎలా ఇవ్వగలరు, హౌ యు సే Operating system is a software. ఓకే ఓకే ఆపరేటింగ్ Which is సిస్టమ్ used to run a particular tasks. ఓకే ఆపరేటింగ్ సిస్టమ్
is a software, okay, which is used to Is used to run the particular tasks. run the particular task. Excellent answer. Okay. ఆన్సర్ అయితే బాగానే ఉందిలే కానీ దీనిలో ఎస్ కొంచెం తప్పులు ఉన్నాయి యాక్చువల్గా. మిస్టేక్ ఉంది బాగా. ఓకే. ఈ మిస్టేక్ని ఈ క్లాసులు అయిపోయిన తర్వాత మీరే సవరించుకుంటారు, ఇబ్బంది లేదు. విచ్ ఈజ్ యూజ్డ్ టు రన్ ద పర్టికులర్ టాస్క్. విచ్ ఈజ్ యూజ్డ్ టు రన్ ద పర్టికులర్ టాస్క్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. అబ్సల్యూట్లీ ఇట్స్ రైట్. బట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రన్ ద పర్టికులర్ టాస్క్ అనే దగ్గరే మనం కొంచెం ఆలోచన చేయాలి. ఓకే, సరే చూద్దాం. అసలు చాలా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనకి వెళ్దాం. ఎస్ అండ్ ఎస్ చూడండి, యాక్చువల్గా మనకి సింపుల్గా చెప్పాలంటే చూడండి, దిస్ ఇస్ వాట్, మీరే మీ పేరు చంద్ర అనుకోండి. దిస్ ఇస్ చంద్ర. ఎస్. సో చంద్ర కెన్ స్పీక్ తెలుగు. ఎస్ ఎస్. కెన్ స్పీక్ హిందీ. ఎస్ ఎస్. కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఆల్సో. అంటే ఇంగ్లీష్ అయినా హిందీ అయినా అసలు ఏ భాష ఇదంతా అంటే మనిషి భాష. దట్ మీన్స్ వాట్, హ్యూమన్ లాంగ్వేజ్, మనిషి భాష. అంటే ద చందు కెన్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్. చందు కెన్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజ్ అండ్ చందు కెన్ స్పీక్ హ్యూమన్ లాంగ్వేజ్. అంటే చందు అనే వ్యక్తి హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాడు, చందు అనే వ్యక్తి హ్యూమన్ లాంగ్వేజ్ని మాట్లాడతాడు. ఎస్, బాగుంది, ఎక్సలెంట్. మరి ఇప్పుడు అది ఏదైనా సరే హ్యూమన్ లాంగ్వేజ్, అది తమిళ్, మలయాళం, బెంగాలీ ఏదైనా సరే. ఓకే, గుడ్. మరి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే సింపుల్గా ఎస్, ఇది చూసారా, ఈ మొత్తం ఏంటి ఫ్రెండ్స్, డివైజెస్. సో దిస్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ నెంబర్ 1, దిస్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ నెంబర్ 2, దిస్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ నెంబర్ 3. 3 డివైజెస్. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక డివైస్, ఇది ఒక డివైస్, ఇది ఒక డివైస్ అంటున్నారు కదా సార్. ఏం సార్ ఈ డివైస్? ఎస్, ఇదేమో మనకి కంప్యూటర్. ఎస్ ఎస్. ఇదేమో మనకి మొబైల్, ఇది మొబైల్. ఇదేమో మనకి సర్వర్. సో సర్వరు, మొబైలు, కంప్యూటర్ మొత్తం కూడా డివైజెస్. దీస్ ఆర్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైసెస్. నేనేమంటానంటే ఈ చందు ఏమో, ఈ చంద్ర తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడితే మరి ఎలక్ట్రానిక్ డివైజెస్కి తెలుగు, ఇంగ్లీష్, హిందీ రాదే? అంటే హ్యూమన్ లాంగ్వేజ్ రాదు. నో. హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాయా? నో వే. బట్ ద ఎలక్ట్రానిక్ డివైస్ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ లాంగ్వేజ్, బట్ కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ ద చంద్ర హ్యూమన్ లాంగ్వేజ్. యూనో, మొబైల్ కెనాట్ అండర్స్టాండ్, సర్వర్ కెనాట్ అండర్స్టాండ్. మరి ఇప్పుడు అసలు సార్ ఈ కంప్యూటరు, ఈ మొబైల్, ఈ సర్వర్కి ఏ భాష వచ్చు? మనకేమో హ్యూమన్ లాంగ్వేజ్ వచ్చు, మనిషి భాష. బట్ వీటికి ఏ భాష వచ్చు? ఎస్ ఎస్. సో వీటికి ఏ భాష వచ్చు అంటే ఎస్, జీరోస్ అండ్ వన్సే. అంటే దే కెన్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్ అంతే. వేరే దానికి అసలు అర్థమే కాదు. అది కంప్యూటర్ అయినా, అది మొబైల్ అయినా, అది సర్వర్ అయినా, ఏదైనా సరే అర్థం చేసుకునే భాష ఇదే, జీరోస్ అండ్ వన్స్. అయితే ఈ భాష పేరే మనం ఏమని పిలుస్తామంటే బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ అంటే మొత్తం 0010 00 10 10 ఇట్లా ఈ భాష ఇది. సో ద ఎలక్ట్రానిక్ డివైజెస్ కెన్ అండర్స్టాండ్ బైనరీ లాంగ్వేజ్, కెన్ స్పీక్ బైనరీ లాంగ్వేజ్. అర్థమయ్యేది అదే, అది మాట్లాడే భాష కూడా అదే. అందుకోసం ఇక్కడ యాక్చువల్గా ఈ బైనరీ లాంగ్వేజ్ని ఇంకో స్థాయిలో మనం చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, మిషన్ లాంగ్వేజ్. దీన్నే మనం మిషన్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఎస్, అది మిషన్ లాంగ్వేజ్ అయినా అండ్ బైనరీ లాంగ్వేజ్ అయినా ఒకటే. సరే, ఇప్పుడు నేనేమంటానంటే కంప్యూటర్, మొబైల్, సర్వర్కి ఏమో బైనరీ లాంగ్వేజ్ వస్తే, మరి చంద్రకేమో హ్యూమన్ లాంగ్వేజ్ వస్తే, మరి వీళ్ళిద్దరికి మధ్య చాలా ఇబ్బందిగా ఉంది. కమ్యూనికేషన్ లేదు వీళ్ళిద్దరి మధ్య. సో వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఎస్, మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరే మీడియేటర్. సో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మధ్యలో ఒక వ్యక్తి ఇలా వచ్చేసాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈజ్ ఏ ట్రాన్స్లేటర్. ఒక ట్రాన్స్లేటర్ ఈజ్ ఎ మీడియేటర్, ఈజ్ అన్ ఇంటర్ఫేస్. వీళ్ళకి ఎవరికి మధ్యలో మీడియేటర్ అంటే ఈ చందుకి, ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ కి మీడియేటర్. ఇప్పుడు ఈ చందు ఏం చేస్తున్నాడు అంటే ఇట్లా మాట్లాడుతున్నాడు, తెలుగు, ఇంగ్లీష్ అంటే రిక్వెస్ట్ ఇస్తున్నాడు. ఈ రిక్వెస్ట్ అనేది ఈ మీడియేటర్ తీసుకొని, ఆఫ్టర్ రిసీవింగ్ ద రిక్వెస్ట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ
బైనరీ లాంగ్వేజ్. వై? బికాస్ ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడికి రీచ్ అవ్వాలి, ఈ మిషన్కి అర్థమయ్యే భాష కావాలి. అందుకోసం వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్ టేక్స్ ద ట్రాన్స్లేటర్ కెన్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్ అంటే చంద్ర రిక్వెస్ట్ అండ్ కన్వర్టింగ్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్. సో ద మిషన్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, ఓన్లీ మిషన్ లాంగ్వేజ్. సో ఆ రూపంలోకి వీళ్ళు కన్వర్ట్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏమైంది, ఇలా 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 వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఎస్, సరే, బాగానే ఉంది సార్. మరి కన్వర్ట్ అయిన తర్వాత ఈ భాషని ఈ కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్కి ఆ భాష అర్థమైతే ఎస్ ఎస్ వై నాట్? కంప్యూటర్కి అర్థమయ్యే భాషకి కన్వర్ట్ చేయడానికే కదా ఈ ట్రాన్స్లేటర్ ఉంది. ఓకే ఓకే సార్, అప్పుడు మరి ఇప్పుడు ఈ కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఇచ్చింది, మరి కంప్యూటర్ మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చింది కదా? అవునవును, రెస్పాన్స్ ఇచ్చింది కదా. మరి ఆ రెస్పాన్స్ ఏ భాషలో ఉంటుంది? అది బైనరీ భాషే, 0010. ఆ రెస్పాన్స్ అదే భాషలో ఉంటుంది. మరి ఈ రెస్పాన్స్ అనేది డైరెక్ట్ గా మనిషికి ఇచ్చామనుకో, చంద్రకి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్ అంటాడు చంద్ర. అందుకోసం మళ్ళీ ఏంది, డైరెక్ట్ గా ఈ రెస్పాన్స్ అనేది చంద్రకి ఇవ్వకుండా ఈ రెస్పాన్స్ అనేది డైరెక్ట్ గా ఇదిగో ఇలా 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 ఉన్న మళ్ళీ మీడియేటర్ తీసుకుంటాడు ఆ రెస్పాన్స్ ని. ఆ రెస్పాన్స్ తీసుకొని అది ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తాడంటే ఈ రెస్పాన్స్ ని మనిషి భాషలోకి కన్వర్ట్ చేసేస్తాడు, కన్వర్టింగ్ ఇంటూ హ్యూమన్ లాంగ్వేజ్. ఆ హ్యూమన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత దానిని మనిషికి ఇస్తాడు. సో దట్ ద చంద్ర కెన్ అండర్స్టాండ్ ద కంప్యూటర్ రెస్పాన్స్ ఆర్ మొబైల్ రెస్పాన్స్, సర్వర్ రెస్పాన్స్, ఏదైనా సరే. ఇప్పుడు యాక్చువల్గా మీరు కనపడేదంతా కూడా మీరు మొబైల్ నుంచి పనిచేస్తున్నా, కంప్యూటర్ నుంచి పనిచేస్తున్నా, సర్వర్ నుంచి పనిచేస్తున్నా, ఎక్కడి నుంచి పనిచేస్తున్నా సరే ఆ రెస్పాన్స్ అనేది బైనరీ ఫార్మెట్, ఆ రెస్పాన్స్ అనేది మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మెట్లో ఉంటుంది. బట్ ఆ ఫార్మెట్ మీరు చూస్తే మీకు అర్థం కాదని చెప్పేసి ఎస్ ఆ ఫార్మెట్ ని మళ్ళీ హ్యూమన్ ఫార్మెట్ లోకి మార్చి మీకు ఇస్తేనే మీకు అర్థమవుతుంది, రెస్పాన్స్లు అర్థమవుతున్నాయి. లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. మనం ఏదన్నా ప్రెస్ చేసిన వెంటనే పలానా ఎర్రర్ వచ్చింది చూసుకో అనే విషయాలు కూడా మనకు తెలియదు రియల్ గా చెప్పాలంటే. అంటే ఏదైనా సరే మనం ఒక రిక్వెస్ట్ ఇస్తే అది రిక్వెస్ట్ ని ఇలా ట్రాన్స్లేషన్ చేసి దానికి అర్థమయ్యే భాషలోకి ఎస్ కన్వర్టింగ్ చేసిన తరువాత మాత్రమే కంప్యూటర్ మన రిక్వెస్ట్ ని అర్థం చేసుకునేది. ఆ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన రెస్పాన్స్ వెంటనే మనకి ఇస్తుంది. బట్ ఇచ్చే రెస్పాన్స్ బైనరీ. ఆ బైనరీని మళ్ళీ హ్యూమన్ లోకి మార్చి మళ్ళీ అది ఎస్ మనిషికి ఇస్తుంది. ఎస్, ఇది ఇతని రెస్పాన్సిబిలిటీ. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ అంతే. ఈ మీడియేటర్ అనేవాడు, ఈ ట్రాన్స్లేటర్ అనేవాడు చాలా పనులు చేస్తాడు, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాస్క్ అంతే. ఈ టాస్క్, ఈ వర్క్, ఈ పని. సో ఈ వర్క్ చేసేది ఎవరో కాదు, అతని పేరే ట్రాన్స్లేటర్ అంటాం, మీడియేటర్ అంటాం, ఇంటర్ఫేస్ అన్నాం. అతని పేరు వచ్చేసి ఎస్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. Operating system is an interface between user and computer. User and computer or mobile or server. సర్వర్ కి, మొబైల్ కి, కంప్యూటర్ కి మధ్యలో మీడియేటర్ గా ఉండే వ్యక్తి పేరే ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్, ఓఎస్ స్టాండ్స్ ఫర్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఎక్సలెంట్ ఆన్సర్. సో ఇప్పుడు చెప్పండి ఎస్ ఫ్రెండ్స్, ఎస్ అర్థమవుతుందా? ఎస్, ఆర్ యు అండర్స్టాండింగ్ వినీలా? క్లియర్ గా అర్థమవుతుందా? వాట్ ఈజ్ ఓఎస్ చెప్పాలి. లైన్ లో ఉన్నారా? Yes, sir. It is an operating system which acts as a mediator between human language and machine level language. ఓకే సరే, ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే ఓఎస్ 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 ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఓఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. ఓఎస్ స్టాండ్స్ ఫర్ operating system. OS stands for operating system. So OS is a software. Yes. So it is an interface. Antana? Interface between. It is an interface between. చెప్పండి ఎవరెవరికి మధ్యలో ఉంటుంది ఇది? It is an interface between user and computer. User and computer or mobile or server. అంటే యూజర్ కి, మొబైల్ కి, కంప్యూటర్ కి, సర్వర్ కి మధ్యలో ఉండే వ్యక్తి పేరే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇదేం చేస్తుంది?
సో OS is an interface between అన్నారు OS. మరి ఏం చేస్తుంది? OS takes the user request and translates into mission understandable format. OS takes the user request and translates into mission understandable format. Translate and then converts into mission understandable format. కావాలంటే అలా మార్చుకోండి. And converts into mission understandable format. Yes. So that the mission, that means what? The mission or server or mobile or computer can understand human language. Otherwise it is not possible. లేకపోతే అది పాసిబుల్ అవ్వదు. ఇది యాక్చువల్ స్టోరీ. ఇది యాక్చువల్గా ఓకే. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటారు? మనకి ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా మనకి కంప్యూటర్ అయినా సర్వర్ అయినా ఈ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది. అంటే అన్ని ప్రదేశాల్లో ఉంటుంది యాక్చువల్గా. అంటే ఇక్కడ ఓఎస్ ఉంటుంది, ఇక్కడ ఓఎస్ ఉంటుంది, ఇక్కడ ఓఎస్ ఉంటుంది. చూసారా? అంటే కంప్యూటర్లో, మొబైల్లో, సర్వర్లో అన్నిట్లో ఓఎస్ ఉంది. అయితే మనం కంప్యూటర్లో ఉపయోగించే ఫేమస్ ఓఎస్ పేరు ఏంటంటే దాని పేరే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ దాని పేరు. మనకి మొబైల్లో బాగా ఉపయోగించే ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది అంటే ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ సర్వర్లో బాగా ఉపయోగించే ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంటంటే లైనెక్స్. చూసారా? విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఈ సర్వర్లో ఉండి, ఈ మొబైల్లో ఉండి, కంప్యూటర్లో ఉండి అంటే ఈ పని చేస్తుంది. ఏం పని? ఇది టోటల్ ఈ టాస్క్ చేస్తుంది అనమాట. టోటల్గా చెప్పాలంటే ఈ టాస్క్. ఎస్, ఓకే సార్. అప్పుడు ఓకే, మీరు అన్నట్టు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకపోతే కంప్యూటర్ పనిచేయదా? నో వే. అసలు కంప్యూటర్ వేస్ట్ ఇక. సార్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మొబైల్ పనిచేయదా? నో వే, మొబైలే పనిచేయదు. డిస్ప్లే బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. నో మొబైల్, ఇక అంతే, వేస్ట్. మరి సార్ సర్వరు అనేది కూడా అంతేనా? సర్వర్ కూడా అంతే. నో, వితౌట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వర్క్ విత్ ఎనీ కంప్యూటర్. నో, కుదరదు. అందుకోసం మ్యాండేటరీ ఐటమ్ ఏదైనా ఉందంటే సర్వర్లు అయినా, మొబైల్ అయినా, కంప్యూటర్లు అయినా అది ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే మ్యాండేటరీ ఐటమ్. వితౌట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు యువర్ మిషన్. ఎందుకంటే అది బ్లాంక్ స్క్రీన్, ఏం కనపడదు, నథింగ్ మొత్తం. అందుకోసం మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్గా తీసుకోవాలా. అయితే నేను ఇట్లాంటి విషయాలు చెప్పినప్పుడు మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే అర్థం కాని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఏం సార్? ఏం లేదు, కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇదిగోండి, ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కొంతమంది వ్యక్తులు అంటే ఎవరు సార్ వాళ్ళు? నేను చెప్తా వాళ్ళ పేర్లు. యాక్చువల్గా కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఏం చేశారంటే అతని పేరు మైక్రోసాఫ్ట్. ఓకే. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యాపిల్. ఓకే. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యాపిల్ కాదు, అతని పేరు చూడండి గూగుల్ అనుకోండి, గూగుల్ ఫేమస్ రాద్దాం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఐబిఎం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు FSF. ఇది వీళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్స్ అనుకోండి. ఐబిఎం అయినా, గూగుల్ అయినా, ఎవరైనా సరే. ఐబిఎం ఇది ఒక కంపెనీ. ఓకే, మీకు తెలుసు ఇవన్నీ, ఈ కంపెనీలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా? చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు. సో అందరికంటే తెలివైన వ్యక్తి ఆయన ఏం చేశాడంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు. ఎవరు? మైక్రోసాఫ్ట్ కంపెనీ క్రియేట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. యాపిల్ క్రియేట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. గూగుల్ created an operating system. IBM created an operating system. FSF created an operating system. వీళ్ళందరూ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేశారు. ఓకే, బాగుంది. అయితే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఏం చేసింది తెలుసా? 3 రకాల ఆపరేటింగ్ సిస్టమ్లు తయారు చేసింది.
అరే ఇదేంది ఇది గోళ ఎస్ అవును 1 2 3 1 2 3 మూడు రకాల ఓఎస్లు OS1 OS2 OS3 మూడు రకాల ఓఎస్లు చేసింది. అయితే ఇక్కడ OS1 OS2 OS3 మూడు రకాల ఓఎస్లు ఉన్నాయి కదా, దేనికోసం అది తర్వాత చూద్దాం. తర్వాత యాపిల్ అనే వ్యక్తి కూడా మైక్రోసాఫ్ట్ కంటే నేను చాలా లార్జెస్ట్ కంపెనీ, నేను 3 ఓఎస్లు తయారు చేస్తా అన్నాడు. అంటే అతను కూడా ఏం చేశాడు, దే క్రియేటెడ్ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్, 3 రకాల ఓఎస్లు తయారు చేశాడు. అంటే ఎట్లా, OS1 OS2 OS3 మూడు రకాల ఓఎస్లు తయారు చేశాడు. మరి గూగుల్ ఉన్నాడు కదా, నేను మీ అందరికంటే చాలా పెద్దోడిని, అయినా నాకు అవసరం లేదు, నేను ఒక ఆపరేటింగ్ సిస్టమ్తోనే సరిపెట్టుకుంటా అని OS1 వేరే తయారు చేయాలి అతను. సరే IBM ఉన్నాడు, IBM నేను ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అసలు ఫస్ట్ హార్డ్ డిస్క్ తయారు చేసిన వ్యక్తి నేనే, చాలా బ్రాండెడ్ కంపెనీ నాది, నేను ఒక ఆపరేటింగ్ సిస్టమే తయారు చేసుకుంటాను, నాకు అవసరం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నాడు ఈయన. సరే అని చెప్పేసి ఈయన కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే తయారు చేశాడు. మరి FSF అనే కంపెనీ కూడా చాలా ఫేమస్ కంపెనీ. ఈ FSF అనే కంపెనీ అన్ని ఫ్రీ సాఫ్ట్వేర్ తయారు చేసి కస్టమర్స్ ఫ్రీగా అందించదు, FSF ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఒకే ఓఎస్ తయారు చేశాడు, OS1 వేరే ఓఎస్ లేవు వాళ్ళకి. తయారు చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏం చేశాడంటే ఇవన్నీ డిస్ప్లే పెట్టాడు. అప్పుడు నేను అలాంటి అడిగాడు, బాబు మైక్రోసాఫ్ట్ కంపెనీ 3 రకాల ఓఎస్లు తయారు చేసావు కదా, ఎందుకోసం తయారు చేసావు, అందరూ ఒకే రకమైన ఓఎస్ చేస్తుంటే నువ్వు 3 ఎందుకు అన్నాడు. అప్పుడు చెప్పాడు మైక్రోసాఫ్ట్ ఏం చెప్పాడు తెలుసా, బాబు OS1 అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అని దేనికో తెలుసా అన్నట. దేనికి, ఇది ఓన్లీ మనకి మొబైల్స్ లోనే పనిచేస్తుంది, అంటే దిస్ ఇస్ మొబైల్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మొబైల్లో పనిచేస్తుంది, ఇది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే మరి OS2 దేనికి, OS2 అంటే ఏంటంటే ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఇది ఓన్లీ మనకి కంప్యూటర్స్ లోనో ల్యాప్టాప్స్ లోనే పనిచేసిద్ది అంతే, వేరే దగ్గర పనిచేయదు. ఇది మొబైల్లో చేయదు, మొబైల్లో చేయడానికి ఇంకో సాఫ్ట్వేర్ అది, ఇది ఓన్లీ మొబైల్స్. మరి OS3 దేనికి, ఇది అనేది ఓన్లీ సర్వర్లో మాత్రమే పనిచేస్తుంది ఇది. అంటే ఇదేమో సర్వర్ ఎడిషన్, ఇదేమో కంప్యూటర్ ఎడిషన్, ఇదేమో మొబైల్ ఎడిషన్. మొబైల్ ఎడిషన్ అంటే మొబైల్లో పనిచేస్తుంది, కంప్యూటర్ ఎడిషన్ అంటే కంప్యూటర్ డెస్క్టాప్ ల్యాప్టాప్స్ లో పనిచేస్తుంది, సర్వర్ ఎడిషన్ అంటే ఓన్లీ సర్వర్ల మీదే పనిచేస్తుంది, అన్నాడు. ఓకే బానే ఉంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ 3 రకాలు చేసింది, మొబైల్ కంప్యూటర్ సర్వర్ అని. మరి యాపిల్ అనేది ఏం చేసింది, సేమ్ యాపిల్ కూడా సేమ్, ఒక మొబైల్స్ కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్స్ కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ల కోసం మరొక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసింది. మరి గూగుల్ ఏం చేసింది, గూగుల్ అనేది ఓన్లీ మొబైల్స్ కోసమే తయారు చేసింది, వేరే లేదు దాంట్లో, మొబైల్ ఓన్లీ అది మొబైల్స్ లోనే పనిచేసిద్ది. మరి IBM దేంట్లో పనిచేస్తుంది, IBM అనే వ్యక్తి కూడా ఓన్లీ సర్వర్స్ లో మాత్రమే పనిచేసిద్ది ఆపరేటింగ్ సిస్టమ్ అని దానిని తయారు చేశాడు. మరి FSF ఏం చేశాడు, అది కూడా ఓన్లీ ఒక ఓఎస్ తయారు చేసింది, బట్ ఆ ఓఎస్ ఓన్లీ సర్వర్ లోనే పనిచేసిద్ది అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చూడండి, మొబైల్స్ లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరే, కంప్యూటర్ లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరే, సర్వర్ లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ వేరే. అయితే మనకి మొబైల్స్ లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ని మొబైల్ OS అంటాం, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి కంప్యూటర్ లో ఉపయోగించే OS ని మనం ఏమైనా పిలుస్తాం సార్, కంప్యూటర్ OS అంటామా? కంప్యూటర్ OS అనగానే దీన్ని ఇంకో భాషలో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, క్లయింట్ OS అంటారు దీన్ని. ఎప్పుడైతే మన ల్యాప్టాప్ లోనో మన డెస్క్టాప్ లోనో ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించి మనం వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సరే ఓకే, మరి ఇదేంది, ఇది అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఇది సర్వర్ లోనే పనిచేసింది, దిస్ ఈస్ కాల్డ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే ఇప్పుడు మీరు చెప్పండి, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, ల్యాప్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ అనం, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనాలి దాన్ని. మనం ఏమంటాం, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం మనం. ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఫ్రెండ్స్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, సో తర్వాత ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్
ఆపరేటింగ్ సిస్టమ్, బట్ దాన్నే మనం వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏమని పిలుస్తాం, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అంటే మనం ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, మ్యాక్సిమం విండోసే ఉంటుంది, దాన్నే మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఎస్, అంటే మన ల్యాప్టాప్ కానీ మన డెస్క్టాప్లో కానీ ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్నే మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. దాన్ని మొబైల్లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి సర్వర్లో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమని పిలుస్తారు, సర్వర్ ఓఎస్, దాన్ని మనం ఏమని పిలవచ్చు, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్కి బాగా ఫేమస్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ అనేది చాలా ఫేమస్. ల్యాప్టాప్ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టానికి బెస్ట్ మోడల్ ఏంటంటే విండోస్. ఏంటది, విండోస్. మరి సర్వర్ ఓఎస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ లైనక్స్. ఇది మనం బాగా ఉపయోగించేది. ఓకే, సో ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈ వీళ్ళందరూ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ చేశారు కదా, మరి అవేంటి, ఎస్ అవేంటి అంటే చూడండి. ఎస్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి నేను చెప్తాను. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? Yes, sir. ఓకే, దయచేసి జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది యాక్చువల్గా మరి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ చెప్పాలి కదా సార్. అవును చెప్తా, ఇవన్నీ చెప్తా. ఓకే, అవి ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ సార్, ఏంటి సార్ అంటే ఏం లేదు మిత్రులారా, చూడండి. యాక్చువల్గా ఇది స్టోరీ. ఎస్ సారీ, 1 minute. ఎస్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇది కలర్ చేంజ్ చేద్దాం, ఇది ఇద్దాం. ఓకే, చూసారా, మైక్రోసాఫ్ట్ అనేది మొబైల్స్ కోసం ఒక ఓఎస్ తయారు చేసింది, దాని పేరు విండోస్. దాని పేరు కూడా విండోసే. మరి ఇదే మైక్రోసాఫ్ట్ కంపెనీ మిగతా ఓఎస్ కూడా తయారు చేసింది. అంటే దేనికోసం అంటే డెస్క్టాప్, ల్యాప్టాప్ కోసం, దాని పేరు కూడా విండోసే. మరి ఇది ఇంకోటి ఏంది, మళ్ళీ సర్వర్ల కోసం తయారు చేసింది ఎవరు, మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఆ ఓఎస్ పేరు కూడా విండోసే. ఓకే, అంటే అన్ని రకాల ఓఎస్ల పేర్లు అది విండోస్ అనే పెట్టేసింది. ఎవరు, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఓఎస్ తయారు చేసింది, ఆ ఓఎస్ల పేరు అన్నిటి పేర్లు విండోస్ పెట్టింది. అరే, అన్ని పేర్లు విండోస్ పెడితే మాకెలాగా అర్థమయ్యేది, దాని మీద రాసింది ఇది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, ఇది ల్యాప్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, ఇది సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అని పైన లేబుల్ అతికిచ్చేసింది. సో దట్ వీ క్యాన్. సో కాబట్టి మొబైల్ అయితే మొబైల్ ఎడిషన్ పర్చేజ్ చేసుకోవాలా, కంప్యూటర్ ల్యాప్టాప్లో ఉపయోగించే పని అయితే క్లయింట్ ఎడిషన్ తీసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ మాత్రం మొబైల్ ఎడిషన్ తీసుకోవాలి. సరే, బాగుంది. సర్వర్ ఎడిషన్, మొబైల్ ఎడిషన్, క్లయింట్ ఎడిషన్ ఇట్లా ఉంటాయి అన్నమాట. మనకి రియల్ టైంలో కూడా ఇంతే జరుగుతాయి. సరే, ఇప్పుడు యాక్చువల్గా యాపిల్ అనేవాడు మళ్ళీ తయారు చేశాడని చెప్పాను కదా. మరి వాట్ అబౌట్ యాపిల్, సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదా? నో, ఈయన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వేరే, ఆయన ఆపరేటింగ్ సిస్టమ్ వేరే. మరి యాపిల్ అనే వ్యక్తి తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకుని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరే, ఎస్ ఫ్రెండ్స్, ఆపరేటింగ్ సిస్టమ్ పేరే మొబైల్ కోసం తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్. 1 minute ప్లీజ్, ఇది తీసేద్దాం, సరిగా వర్క్ కావట్లేదు. సరే, ఇప్పుడు యాక్చువల్గా మొబైల్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్లో తీసుకుంటే విండోసే, ఇక్కడ కూడా విండోసే, ఇక్కడ కూడా విండోసే. ఓకే, సరే, మరి యాపిల్ అనే వ్యక్తి మొబైల్స్ కోసం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు సార్ అంటే ఐఓఎస్.
iOS అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. ఎవరు? యాపిల్ అనే వ్యక్తి. మరి కంప్యూటర్ కోసం ఏం తయారు చేశాడు సార్? ఎస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు, మ్యాక్ ఓఎస్. మరి సర్వర్ ఎడిషన్ ఏంటి సార్? అది కూడా మ్యాకే. అదేంది సిమిలర్గా ఉన్నాయి? సిమిలర్గా ఉన్నాయి కాబట్టి ఒకటేమో క్లయింట్ ఎడిషన్, మరొకటేమో సర్వర్ ఎడిషన్, మరొకటేమో మొబైల్ ఎడిషన్. మొబైల్ ఎడిషన్ పేరే iOS. iOS అనేది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. తర్వాత గూగుల్. గూగుల్ అనే వ్యక్తి కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు ఫ్రెండ్స్. గూగుల్ అనే వ్యక్తి కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పేరేం తెలుసా? గూగుల్ అనే వ్యక్తి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసింది. దేనికోసం? మొబైల్స్ కోసం. ఆపరేటింగ్ సిస్టమ్ పేరే ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసింది. మరి ఐబిఎం అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఐబిఎం అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక ఓఎస్ తయారు చేశాడు. దేనికోసం? సర్వర్ల కోసం. దాని పేరు ఏంది? ఐబిఎం అనే వ్యక్తి సర్వర్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. దాని పేరే, ఆ ఓఎస్ పేరే ZOS, జీరో ఆపరేటింగ్ సిస్టమ్. దాని పేరు దిస్ వాజ్ డెవలప్డ్ బై ఐబిఎం, జీరో ఆపరేటింగ్ సిస్టమ్. తర్వాత ఐబిఎం అనే దానికి OS/360, ZOS, ఇలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్లను తయారు చేసింది. ఎవరు? ఐబిఎం. అది సర్వర్లోనే మాత్రమే పనిచేసింది. మరి FSF అనే వ్యక్తి కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరే లైనెక్స్. ఆపరేటింగ్ సిస్టమ్ పేరే లైనెక్స్. ఓకే, ఇది వీళ్ళు తయారు చేశారు. ఎవరు? FSF. చూసారా? సో మనకి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరు AT&T బెల్ ల్యాబ్స్ అండ్ GE. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే AT&T బెల్ ల్యాబ్స్, GE అనే కంపెనీలు కలిపి ఒక ఓఎస్ తయారు చేశారు. ఆ ఓఎస్ ఓన్లీ సర్వర్స్ లో మాత్రమే నడిచిద్ది. ఆ ఓఎస్ పేరే యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారు వాళ్ళు. యునిక్స్ అంటే రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్ ని రకరకాలుగా వెండర్స్ ఉన్నారు మనకి. అది AT&T బెల్ ల్యాబ్స్ అండ్ GE, FSF, IBM, గూగుల్ ఇట్లా ఉన్నాయి. సరే, ఇప్పుడు అసలు స్టోరీ మనకు అర్థమైంది. అదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు యాక్చువల్గా నాకు ఒక చిన్న మీరు సలహా చెప్పాలా. ఇప్పుడు సపోజ్ ఇవి కనపడుతున్నాయి మీకు. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్ ఫ్రెండ్స్? మీరు స్క్రీన్ కనిపిస్తుందా Yes, sir. కదా? ఎస్. ఓకే. ఇప్పుడు నేనేం అడుగుతానంటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ మొబైల్స్ కోసం ఒక ఓఎస్ తయారు చేసింది. ఓన్లీ మొబైల్స్ కోసం ఒక ఓఎస్ తయారు. ఆ ఓఎస్ పేరు ఏంది? విండోసే. ఆ ఓఎస్ పేరు విండోసే. అదే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ మొబైల్స్ కోసం ఒక ఓఎస్ తయారు చేసింది. ఆ ఓఎస్ పేరు విండోస్. అయిపోయింది. మరి యాపిల్ అనే కంపెనీ మొబైల్స్ కోసం ఒక ఓఎస్ తయారు చేసింది. ఆ ఓఎస్ పేరు ఏంది? iOS. దాని పేరు iOS. దాని పేరు. అయిపోయింది. అదొకటి. మరి గూగుల్ అనే వ్యక్తి ఒక ఓఎస్ తయారు చేశాడు. దేనికోసం? మొబైల్స్ కోసం. అంతేనా? మరి ఆ మొబైల్స్ కోసం తయారు చేసిన ఆ ఓఎస్ పేరు ఏంది? Android. సో ఆండ్రాయిడ్, iOS, విండోస్ ఇవన్నీ మొబైల్స్ కోసమే తయారు చేశారు. ఓన్లీ ఫర్ మొబైల్స్. సరే, ఆండ్రాయిడ్ ఉంది, విండోస్ ఉంది, iOS ఉంది. విండోస్నేమో మైక్రోసాఫ్ట్ వాడు తయారు చేశాడు. దిస్ ఇస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. iOS ఏమో యాపిల్ అనే కంపెనీ తయారు చేసింది. దిస్ ఇస్ యాపిల్ ప్రొడక్ట్. సో గూగుల్ అనే వ్యక్తి ఏమో ఆండ్రాయిడ్ తయారు చేశాడు. దిస్ ఇస్ ఆండ్రాయిడ్ అనేది తయారు చేశాడు. దిస్ ఇస్ గూగుల్ ప్రొడక్ట్, గూగుల్. ఇలా రకరకాల మంది తయారు చేశారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, శాంసంగ్ అతని పేరు. అతను కనీసం ఒక కోటికి సంబంధించిన మొబైల్స్, అంటే ఒక కోటి మొబైల్ 1 CR మొబైల్స్ తయారు చేసి రెడీగా ఉన్నాయి మొబైల్స్. మళ్ళీ ఒక్కోవాడు వచ్చాడు. వాడు ఒక 50 లక్షలు 70 లక్షల మొబైల్స్ తయారు చేశాడు. రెడీగా ఉన్నాయి మొబైల్స్. మళ్ళీ రియల్మీ వాడు ఒక 20 లక్షల మొబైల్స్ తయారు చేశాడు. రెడీగా ఉన్నాయి. ఇక రెడ్మీ వాడు వీడని అందరూ ఫోన్లు తయారు చేసే వాళ్ళందరూ మొబైల్స్ తయారు చేసేసారు. ఇప్పుడు ఈ మొబైల్స్ నడవాలంటే దాని లోపల ఏముండాలి ఫ్రెండ్స్? ఓఎస్ ఉండాలి. అదర్వైజ్ మొబైల్స్ నడవు.
అందుకోసం ఏం చేశారంటే ఇక్కడ వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఫస్ట్ మైక్రోసాఫ్ట్ దగ్గరికి వచ్చారు. ఏమైనా మైక్రోసాఫ్ట్, మేము ఆల్రెడీ కొన్ని లక్షల మొబైల్స్ తయారు చేసేసాం, రెడీ టు డెలివర్, బట్ ఇట్ రిక్వైర్స్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తావా అన్నారు. ఇస్తా వై నాట్, కానీ మీరు అమౌంట్ పే చేయాలి. ఇట్ ఇస్ నాట్ ఫ్రీ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ, వీ నీడ్ టు పర్చేస్ ద లైసెన్స్ కాస్ట్ అన్నాడు. అరే ఎంత అయింది, ఎన్ని లక్షలైనా సరే మీరు పెట్టుకోవాల్సిందే. కాదు మాకు కొన్ని లక్షల మొబైల్స్ ఉన్నాయి, నువ్వు ఒక రేటుకి తగ్గించి ఇవ్వా అన్నారు. అట్లాంటిదే ఉండదు, నా పేరు మైక్రోసాఫ్ట్, మేము ఇలాంటివి తగ్గి అన్నాడు. ఇక తగ్గినంటే ఏం చేయాలా, ఇన్ని లక్షల ఫోన్లో ఈ ఓఎస్ కొనడానికి రేట్లు ఎక్కువ అవుతున్నాయి. అందుకోసం ఈ ఆప్షన్ తీసేసారు. మైక్రోసాఫ్ట్ ఏమో తీసిపడే అన్నారు. ఆప్షన్ నెంబర్ 1 అయిపోయింది. ఇక ఆప్షన్ నెంబర్ 2కి వచ్చాడు. బాబు యాపిల్, గుడ్ మార్నింగ్. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్. సరే మేము కొన్ని లక్షల మొబైల్స్ తయారు చేసాము, అదిగో మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్తే మేము ఇవ్వమన్నారు, కనీసం మీరన్నా ఇవ్వండి దయచేసి, వీ కెన్ యూజ్ దట్ అన్నారు. నేను కూడా ఇవ్వను, ఇస్తా, కానీ మైక్రోసాఫ్ట్ కంటే డబుల్ ప్రైజ్ ఉంది నా దగ్గర. ఆ ప్రైజ్ మీరు ఓకే చేస్తే మీకు ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లు కావాలంటో అన్ని ఇస్తా, నా పేరు యాపిల్, నాది బ్రాండెడ్ కంపెనీ అన్నాడు. ఎంత బ్రాండ్ అయినా మాకు ఈ మొబైల్స్లో సేల్ చేసేదంతా వచ్చేదంతా పక్కన పెడితే నీ ఆపరేటింగ్ సిస్టానికి ఎంత ఖర్చు పెట్టాలంటే మా వల్ల కాదు మహాప్రభు అన్నారు. ఇక వెంటనే ఇక ఆప్షన్ నెంబర్ 2 కూడా కట్ అయిపోయింది. ఇక ఆండ్రాయిడ్ అంటే గూగుల్ దగ్గరికి వచ్చారు. గూగుల్, వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏం లేదమ్మా గూగుల్, యాక్చువల్గా మాకు కొన్ని లక్షల వేల మొబైల్స్ ఉన్నాయి, తయారు చేసేసాం, కానీ వీటిల్లో ఓఎస్ కావాలా. మరి ఈ ఓఎస్ కావాలంటే మాకు ఎలాగా అన్నాడు. ఎలాగో ఏం లేదు, నా పేరు గూగుల్, నేను ఒక ఆండ్రాయిడ్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాను, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను ఫ్రీగానే ఇస్తా, తీసుకెళ్ళండి అన్నాడు. అరే ఫ్రీగా ఎట్టేస్తావు, నీకు లాభం ఏంది, ఇస్తే డొనేషన్లు ఇవ్వండి, లేదు నేనైతే ఫ్రీగానే ఇస్తున్నాను ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఫ్రీ ఆఫ్ అన్నాడు. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా, వీళ్ళందరూ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలవాటు చేసుకుని వాడటం మొదలు పెట్టేశారు. అంటే వాళ్ళ ఫోనుల్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది, మిగతాది లేదు. ఎందుకంటే కాస్ట్ తట్టుకోలేక. ఇప్పుడు వాడు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కొని మనకి మొబైల్ అమ్మాలంటే కనీసం 70,000 50,000 పై మాట అయ్యేది. ఇప్పుడు 8,000కే 7,000కే 5,000కే మొబైల్స్ వస్తున్నాయి, డిస్ప్లే మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్ అవి. మరి ఎందుకు, ఆండ్రాయిడ్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి నో నీడ్ టు పర్చేస్, నో ఇట్స్ నాట్ రిక్వైర్డ్, డైరెక్ట్ అటాక్ తీసుకొని ఫ్రీగా వాడుకోవచ్చు. అందువల్ల ఈ ప్రపంచంలో నువ్వు ఏ మొబైల్ అయినా చూసుకో, 95% ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మొబైల్స్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది, వేరేది ఉండదు. 95% ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో. మరి మిగతా 5% ఎవరిస్తారు, అది యాపిల్ తయారు చేసిన ఐఫోన్లు అయ్యి, యాపిల్ ఫోన్స్ లేదా ఐఫోన్స్ అంటారు వాడు. ఎస్ ఓకే, అవి యాపిల్ ఫోన్లు, ఐఫోన్, వాటిల్లో వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరే ఐఓఎస్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఆండ్రాయిడ్, ద వెరీ వెరీ ఫేమస్ అండ్ an excellent operating system which is giving you as a free of cost, boss. That's why most of the people are taking this operating system, because it is a free, it is free కాబట్టి. మరి వాట్ అబౌట్ ఇది యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇక వాళ్ళ కోపాలు వచ్చేసినాయి. ఎవడరా వీడు మన ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోకుండా వాడి సొంత ఆపరేటింగ్ సిస్టమ్లు ఇలా చేస్తున్నాడు అని వచ్చేసింది. వచ్చిన వెంటనే ఇక మైక్రోసాఫ్ట్ కోపం వచ్చేసింది, యాపిల్కి కూడా కోపం వచ్చి, యాపిల్కి కోపం వచ్చి వెంటనే అతనే ఒక ఫోన్ తయారు చేసే కంపెనీ పెట్టేశాడు. ఇక ఇదంతా ఫోన్లు తయారీ చేసిన తర్వాత ఆ ఫోన్ పేరు ఐఫోన్ అని పెట్టుకున్నాడు. అంటే యాపిల్ తయారు చేసిన కంపెనీ ఫోన్లు ఐఫోన్. ఈ ఐఫోన్లో ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి కదా, అందుకోసం వాడి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుకుంటున్నాడు. ఎక్కడ, ఐఫోన్లో. అంటే ఐఫోన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ ఏందంటే, ఐఫోన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఐఓఎస్. ఐఫోన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. సో వీడు ఇలాగా యాపిల్ వాడు ఎట్లా చేస్తే, మైక్రోసాఫ్ట్ వాడు ఏం చేశాడు తెలుసా, అట్లా కాదు బాబు, నేను యాక్చువల్గా నేనే ఒక ఫోన్లు తయారు చేస్తాను, లేదా నోకియా అనే ఫోన్ల కంపెనీని కొనేసాడు ఈయన. నోకియా
అదివరకు ఫోన్ల కంపెనీ. దాన్ని మొత్తం నేను ఓవర్టేక్ చేసుకొని కొనేసి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన అన్ని బ్రాండ్లో ఈయన సపరేట్గా ఎస్ తన ఆపరేటింగ్ సిస్టమ్ని వాడేస్తున్నాడు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ మొబైల్లో విండోస్ మాత్రమే ఉంటుంది బాస్. అలాగని ఆండ్రాయిడ్ అయ్యి చేయట్లా, వాడు ఉపయోగించట్లేదు. ఎందుకంటే వాడికి ఫేమస్ అవ్వాలి, అందుకోసం వాడి ఓఎస్ ఫేమస్ కావాలి కాబట్టి ఈ మొబైల్స్ అన్నిట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాడు. ఎవరు? విండోస్ వాడు. అట్లా గోల్ తీసేసుకున్నారు వాళ్ళు. సో అంటే దానివల్ల ఇప్పుడు ఐఫోన్ అనేది అంత కాస్ట్ అయింది. విండోస్ ఉపయోగించడం వల్ల విండోస్ ఫోన్లు కాస్ట్ అయ్యి, బట్ ఆండ్రాయిడ్ ఫోన్లు చీప్ అండ్ బెస్ట్. ఓకే సరే, ఇప్పుడు నేను యాక్చువల్గా మీరు చూస్తే మాదొక ఆఫీస్ ఉంది అనుకో. ఈ ఆఫీస్లో ఒక 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మరి న్యూ ఇయర్ వచ్చింది, 2025 వస్తుంది న్యూ ఇయర్కి ఈ ఆఫీస్లో ఉన్న 100 మందికి నేను ఫోన్లు కొనియాలనుకుంటున్నా. ఫోన్లు కొనిపించాలనుకుంటున్నా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ. అప్పుడు ఫోన్లు కొనాలంటే ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 1 ఐఫోన్లు, ఆప్షన్ నెంబర్ 2 ఆండ్రాయిడ్. ఇక్కడ చాలా మంది ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, కనీసం ట్రైనర్ల మాటలు చెప్పిందా వినకుండా, కాలేజీలో లెక్చరర్ చెప్పిన మాట కూడా వినరు. అట్లా ఉంటారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళు ఐఫోన్ ఉంది, ఇక్కడ ఆండ్రాయిడ్ ఉంది. ఈయన ఏం చేస్తాడు? బెస్ట్ క్వాలిటీ ఉండాలి, చాలా కాస్ట్లీ ఐటమ్ ఉండాలి, అది ఎవరు ఉపయోగించినది అయ్యి ఉండాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తీసుకో, ఐఫోన్ ఉంది తీసుకో అంటారు. మరి ఐఫోన్ అనేది ఎంత టైం, ఎంత ఖర్చు అవుతుంది ఐఫోన్ తీసుకుంటే? ఓకే, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? నాకెందుకు, నా అవసరం ఏంటంటే నేను నా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి మొబైల్ ఫోన్ని గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పినప్పుడు వాళ్ళలో ఉన్న చాలా మంది మాకు ఐఫోన్ అంటే ఇష్టం సార్ అంటున్నారు. కానీ వాడు ఇష్టపడ్డట్టు నేను ఇవ్వను, నా బిజినెస్కి అనుకూలంగా నేను ఇస్తాను వాళ్ళకి మొబైల్స్. దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్. అంటే నాకు అనుకూలంగా నేను ఎందుకు ఇస్తా? ఖర్చు బడ్జెట్ పెట్టుకునేది నేను, వాళ్ళు కాదు కదా. అందుకోసం నేనేమంటానంటే ఇప్పుడు ఈ కేసులో ఐఫోన్లు ఇస్తే బెస్టా, నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్లు ఇస్తే బెస్టా? మీరే చెప్పండి. 100 మంది ఎంప్లాయీస్కి ఐఫోన్లు ఇవ్వటం బెస్టా, ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవ్వటం బెస్టా? ఆండ్రాయిడ్ ఎందుకు ఇవ్వాలి? తక్కువ ఖర్చు తక్కువ బడ్జెట్. ఐఫోన్ ఎందుకు ఇవ్వకూడదు? ఎక్కువ ఖర్చు ఎక్కువ బడ్జెట్. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఎక్కువగా చెప్పాలంటే ఆండ్రాయిడ్కి బెస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయా, ఐఫోన్కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయా? చెప్పండి. ఎక్కువ ఓపెనింగ్స్ ఆండ్రాయిడ్కి ఉంటాయి. ఎందుకు? ఈ ప్రపంచంలో 95% మొబైల్స్ అన్నీ అయ్యే కదా, కాబట్టి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ అయితే ఉంటాయి ఆండ్రాయిడ్కి. 95% ఆండ్రాయిడ్. ఈ ప్రపంచంలో ఏ డివైస్ అయినా సరే ఆండ్రాయిడ్తో నడుస్తుంది. ఓకే, ఐఓఎస్తో నడుస్తుందా? ఐఓఎస్తో నడవట్లా. అది 5% డివైజెస్ ఐఓఎస్తో నడుస్తాయి, చాలా పెద్ద స్థాయి అనుకోండి. ఎందుకంటే ఇది అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది, రేటు, ప్రైస్ ఇవన్నీ. కాబట్టి ప్రతిదీ కూడా దీంట్లో మనం ఈజీగా చేయొచ్చు. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మరి మాకేంది మొబైల్స్ అవి ఇవి చెప్తున్నారు, మేము వచ్చిన క్లాస్ ఏం క్లాసు, మీరు చెప్పే క్లాస్ ఏంటి సార్? అసలు మనకి ఇదంతా ఎందుకు సార్, ఈ మొబైల్స్ అవి ఇవి ఇవన్నీ? మనం డెవాప్స్, మనం AWS, మనం లైనక్స్, ఇవి మాట్లాడుకోవాలా? ఎస్ అక్కడికే వస్తున్నా. ఇప్పుడు యాక్చువల్గా మనం చూసాం మొబైల్స్ గొడవ చూసేసాం. ఇప్పుడు యాక్చువల్గా సర్వర్ల గొడవ చూద్దాం. సర్వర్లు అంటే నేను ఇందాక చెప్పాను, మీకు చెప్పిన ప్రకారంగా అన్ని కంపెనీ వాళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశారని చెప్పాం. ఏ కంపెనీ వాళ్ళు సార్? అన్ని కంపెనీ వాళ్ళు. సో అన్ని కంపెనీలు అంటే ఏంది? సపోజ్ మనకి చూడండి, యాక్చువల్గా మనకి ఇక్కడ చూడండి, మనకి మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఓకే, తర్వాత మనకి యాపిల్ అనే కంపెనీ ఉంది, తీసుకో యాపిల్. తర్వాత మనకి FSF ఉంది. తర్వాత మనకి IBM ఉంది, ఇవన్నీ కంపెనీస్ యాక్చువల్గా. ఓకే, మరి ఇప్పుడు నేనేం చెప్పానంటే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఓకే సర్వర్ల కోసం ఒక OS తయారు చేసింది. యాపిల్ అనే కంపెనీ సర్వర్ల కోసం ఒక OS తయారు చేసింది. FSF అనే కంపెనీ సర్వర్ల కోసం ఒక OS తయారు చేసింది. IBM అనే కంపెనీ
సర్వర్ల కోసం ఒక ఓఎస్ తయారు చేసింది. సర్వర్ల కోసం మాత్రమే. ఎస్ అంటే సర్వర్ అని అర్థం. మరి మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసి సర్వర్ కోసం ఓఎస్ తయారు చేసింది కదా, దాని పేరు ఏం తెలుసా? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అది సర్వర్లో పనిచేసింది. యాపిల్ అనేది కూడా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేసింది. ఎఫ్ఎస్ఎఫ్ కూడా ఆపరేటింగ్, అది సర్వర్లో పనిచేసింది, దాని పేరే లైనక్స్. ఐబిఎం వాడు కూడా జెడ్ బై ఓఎస్ తయారు చేసాడు, అది కూడా సర్వర్లోనే పనిచేసింది. ఇదేంది? మ్యాక్ ఎంఏసి మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నా పేరు ఏంటంటే కేకే. నాకు ఒక బ్యాంక్ ఉంది, కేకే బ్యాంక్. ఈ కేకే బ్యాంక్ అనేది కొత్తగా నేను ఎస్టాబ్లిష్ చేసేసాను, అయిపోయింది. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నా నా బిజినెస్ నడవాలంటే నాకు సర్వర్లు కావాలా. వేరే పర్సన్ సంప్రదిస్తే వాడు ఏం చేశాడు, కొన్ని లక్షల కోట్ల డబ్బులు తీసుకొని నాకు ఒక 1000 సర్వర్లు తయారు చేసి ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర 1000 సర్వర్లు ఉన్నాయి. ఈ 1000 సర్వర్స్లో నా బిజినెస్ అంతా డిప్లాయ్ చేసి నడిపించచ్చు అని చెప్పాడు. సరే అన్న. 1000 సర్వర్లు ఉన్నాయి, కేకే బ్యాంక్ సర్వర్లు ఇవన్నీ. ఈ సర్వర్లు మొత్తంలో అప్లికేషన్ నడిచే విధంగా ప్లాన్ చేస్తానా అన్నాడు. సరే, బాగుంది. మరి ఇవన్నీ ఖాళీ ఎంటీ సర్వర్లు అయ్యా బాబు, దీనికి ఓఎస్ కావాలా అన్నాడు. ఓఎస్ కావాలంటే మరి ఎవరు, ఏ బ్యాంకు? కేకే బ్యాంకు వాడు. ఈ కేకే అనే బ్యాంకు వాడు ఓఎస్ కావాలి కదా. అప్పుడు ఓఎస్ ఎవరి దగ్గర ఉంది? ఈ సర్వర్లకి ఓఎస్ కావాలా. సర్వర్లు ఎందుకు? వీడి బిజినెస్ రన్ చేయడానికి. ఈ కేకే అనే వ్యక్తి తన కేకే బ్యాంక్ అనే బిజినెస్ రన్ చేయడానికి సర్వర్లు, అంతే. మరి ఇప్పుడు నేనేమంటాను, సర్వర్లు ఎంటీగా ఉన్నాయి, మరి ఈ సర్వర్స్కి ఓఎస్ కావాలా లేదా అంటున్నా నేను. ఎస్, కావాలా లేదా? సర్వర్లకు ఓఎస్ కావాలి కదా. ఎస్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ సర్వర్లకి ఓఎస్ కావాలంటే ఈ కేకే బ్యాంక్ అనే వ్యక్తి మైక్రోసాఫ్ట్కి వచ్చాడు. అమ్మా మైక్రోసాఫ్ట్, గుడ్ మార్నింగ్ అన్నాడు. వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏం లేదు, నాకు 1000 సర్వర్లు ఉన్నాయి, నేను అర్జెంటుగా 1000 సర్వర్లకు ఓఎస్ కావాలా, ఇస్తారా అన్నాడు. ఇస్తా, చాలా ఖర్చు అయింది, నీ ఇష్టం అన్నాడు. ఎంత ఖర్చు అయింది? కొన్ని కోట్లలో ఖర్చు అయింది అన్నాడు. నువ్వు లైసెన్స్ కొనుక్కొని కొన్ని డబ్బులు, కొన్ని కోట్లు మాకు ఇస్తే మేము ఆ సాఫ్ట్వేర్ని మీకు ఇస్తాం, నువ్వు నీ సర్వర్లో ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు అన్నాడు. ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేదు, చాలా ఖర్చు ఎక్కువ అయ్యేటట్టు ఉందని వదిలేశారు. డీల్ క్యాన్సిల్. రెండో దానికి వచ్చారు. అతని దగ్గర అడిగారు, బాబు యాపిల్, నీ దగ్గర మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, మాకు ఇచ్చేసేయి అన్నారు. అదేంది, మీకు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వాలంటే ఫ్రీ కాదు, ఇది మీరు పర్చేజ్ చేసుకోవాలా, మైక్రోసాఫ్ట్ కంటే డబుల్ రేట్స్ నాయి, పర్చేజ్ చేసుకోండి అన్నాడు. ఫ్రీగా ఇవ్వవా? ఇవ్వను. తక్కువ రేట్ ఇవ్వవా? ఇవ్వను. ఎందుకంటే నాకు వచ్చిందంటే నేను ఇవ్వను, నాకు దిస్ ఇస్ టాప్ ఎంఎన్సీ అన్నాడు. డీల్ క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చాడు. ఏం పేరు దీని పేరు? ఎఫ్ఎస్ఎఫ్. దీనికి వచ్చాడు. అయ్యా బాబు ఎఫ్ఎస్ఎఫ్ వారు, మేము ఆల్రెడీ 1000 సర్వర్లు ఉన్నాయి, ఈ సర్వర్లకు ఓఎస్ కావాలి, ఇస్తావా అని అడిగారు. ఓకే ఇస్తాను, కానీ మీకు ఇబ్బంది ఏమి లేదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి. 24/7 365 డేస్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మీకు ఫ్రీగా అందుబాటులో పెట్టాను, కాబట్టి ఈ అందుబాటులో ఉన్న ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉపయోగించుకొని మీరు సర్వర్లు తయారు చేసుకోండి అన్నాడు. ఎక్సలెంట్ వర్డ్స్. అర్థమైందా? సో ఎఫ్ఎస్ఎఫ్ అనే కంపెనీ, ఈ లైనక్స్ని తయారు చేసిన ఈ కంపెనీ డైరెక్ట్గా వీటికి ఫ్రీగా ఇవ్వటం వల్ల, ఇలా ఇచ్చినందువల్ల ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళ ఫ్యాన్స్ అయ్యారు. ఇక్కడి నుంచే ఇదంతా చేపించడం అలవాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కేకే బ్యాంక్ అనేది ఎందుకు లైనక్స్ సర్వర్లు తీసుకుంది? లైనక్స్ ఈజ్ ఎ ఫ్రీ సాఫ్ట్వేర్. లైనక్స్ ఈజ్ ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్ వితౌట్ ఎనీ లైసెన్స్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ టేకింగ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ దేర్ బిజినెస్. వాళ్ళ బిజినెస్ నడిపించడానికి ఏం తీసుకుంటున్నారు? ఎస్ ఫ్రెండ్స్, వాళ్ళ బిజినెస్ నడిపించడానికి వీళ్ళు ఏం తీసుకుంటున్నారు? లైనక్స్. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది. అంటే ఈ కేకే బ్యాంక్ కాదు, ఏబిసి బ్యాంక్ కాదు, ఎక్స్వైజెడ్ బ్యాంక్ కాదు, ఇలా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంక్స్ మొత్తం కూడా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బ్యాంక్స్ మొత్తం కూడా ఏం చేస్తున్నాయి? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని సర్వర్స్ లో ఉపయోగించుకుంటున్నారు.
అందువల్ల ఏమైందంటే ఇప్పుడున్న మార్కెట్లో నువ్వు ఐటీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఎక్కడ నడుస్తున్నాయి అంటే లైనెక్స్లోనే నడుస్తున్నాయి. అంటే ఎట్లా చెప్పగలరు సార్? ఏం లేదు మిత్రులారా, ఇదిగో ఇది ఒక బ్యాంకు సర్వర్, ఇది బ్యాంక్ సర్వర్ అని పేరు పెట్టేశా. ఇప్పుడు ఈ సర్వర్ పనిచేయాలంటే దాని లోపల ఏముండాలా? ఓఎస్ ఉండాలా, అంతే కదా? ఓఎస్ మనం ఇచ్చిన రిక్వెస్ట్లన్నీ తీసుకొని ఇది చేసి మళ్ళీ మనకు అవుట్పుట్ ఇస్తుంది కదా, ఓఎస్ఏ చేస్తుంది ఈ పని అంతా. మరి ఇప్పుడు బ్యాంక్ సర్వర్స్ ఉన్నాయి, దీంట్లో ఓఎస్ ఆల్రెడీ ఉంది. బ్యాంక్ సర్వర్లు ఉన్నాయి, దీంట్లో ఓఎస్ ఆల్రెడీ ఉంది అనుకో, ఉంటే పర్లా, లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఇన్స్టాల్ చేయాల్సిందే. ఎస్, దిస్ ఇస్ సర్వర్, దీంట్లో నో ఓఎస్. కాబట్టి మనం బయట నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ఓఎస్ ఏంది? అది లైనెక్స్, అంతే. సో దీన్ని ఇప్పుడు దాకా ఏమంటాం? సర్వర్ అని పిలుస్తున్నాం, సర్వర్ 1 అంటున్నాం. ఇప్పుడు సర్వర్ 1 అన్న దీన్ని ఇప్పుడు ఓఎస్ అనే లైనెక్స్ దీంట్లో ఇన్స్టాల్ చేసాం అనుకోండి, దిస్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్. అది లైనెక్స్ సర్వర్ అంటే. లైనెక్స్ సర్వర్ అంటే ఏదో కాదు, సర్వర్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ గానే ఉపయోగిస్తే దాన్నే మనం లైనెక్స్ సర్వర్ అంటాం, అంతే. అంటే ఒక లైనెక్స్ సర్వర్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి వెంటనే ఇట్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్ అయిపోయింది. అది ఇట్ విల్ బికమ్ లైనెక్స్ సర్వర్. సో ఇప్పుడు లైనెక్స్ సర్వర్ గురించి అవగాహన వచ్చిందా ఫ్రెండ్స్? డైరెక్ట్గా ఎస్, ఇది యాక్చువల్గా చూసారా, ఇది మనం చెప్పిన పాయింట్స్ అన్ని ఇవే. ఎస్, ఇదిగోండి, ఇది పర్పస్ ఆఫ్ ఓఎస్, వాట్ ఈజ్ లైనెక్స్, పర్పస్ ఆఫ్ లైనెక్స్, వాట్ ఈజ్ లైనెక్స్ సర్వర్, ఇది ఇక్కడ దాకా చూసారా. ఎస్. సో ఇది క్లాస్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ పార్ట్ 2 పార్ట్ 3 రేపు క్లోజ్ చేద్దాం. పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 రేపు కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. So you a class link and in itself, no problem. Please attend tomorrow also. This is an excellent class. Tomorrow కూడా చాలా అద్భుతమైన క్లాసు. ఆ క్లాస్ మీరు వింటే గానీ నెక్స్ట్ లెవెల్లో ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.